హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల పెళ్ళి. కె రామలక్ష్మి గారు రచించారు. ఇక నవలకు వెళ్ళిపోదామా మరి. జూన్ నెల ప్రారంభం నుంచే మనుషుల్ని పేలాల్లా వేయించేస్తోంది మద్రాసు పట్టణం ఎండ. ఎటు చూసినా ఎండమావిని చూసిన భ్రమ కలుగుతోంది. కాని పార్వతి మనస్సు ఆలోచనల కడలిలో కొట్టుకుంటోంది. ఉదయం నుంచి కృష్ణమూర్తికి బాగులేదు. ఒళ్ళు కూడా బాగా నీరు పట్టినట్టు అనిపించసాగింది. బెంగ కొంగదీస్తున్నా చేయవలసిన పనులు చేస్తూనే ఉంది. డాక్టర్ గారికి ఫోన్ చేయొద్దని, వద్దు నేనెక్కడికి రాను, ఇలా నా దగ్గర కూర్చో, వెళ్ళిపోకు అంటూ చేయి పట్టుకున్నాడు. అతని దగ్గరగా కూర్చుని తలరాస్తూ ఉంది. జుట్టు నెరవలేదు, కాస్తైనా ఓడలేదు అనుకుంది. బాగా చల్లబడ్డాక వెళదాం, ఇక్కడికంటే విశ్రాంతిగా ఉంటుంది, డాక్టర్ గారు కూడా ఉంటారు, చూస్తూ ఉంటారు అని చెప్పింది. అతను ఫైనల్గా తన మాటను కాదనలేడని పార్వతి ధైర్యం. అది అతని బలహీనత. అక్కడ ఏసీ బాగుంటుంది, నర్సులు అందుబాటులో ఉంటారు, మనిద్దరమే ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుందాం, ఒప్పుకోకపోతే ఎలా? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. బోసిగా ఉన్న ఆమె ఉంగరపు వేలు చూసి, అమ్మేశావు కదూ, మళ్ళీ కొనుక్కుంటాను. నాకు తెలీదనుకోకు. నీరసంగా ఉన్న అతని మాటకి దుఃఖం జాలి ముంచెత్తుకొచ్చాయి పార్వతికి. చూడు, ఆడవాళ్ళకి నగలు అలంకారానికే కాదు, అవసరాలకి ఆదుకునేందుకు కూడా. నేనెప్పుడైనా నగలు దిగేసుకుని తిరగడం చూసావా? అవసరమేమిటో నాకు తెలుసులే అంటూ ఆమె తలని తన గుండెల మీదకి లాక్కున్నాడు. నీకు ధైర్యం ఎక్కువ, నీకు నమ్మకం కూడా ఎక్కువే, నీకన్నీ ఎక్కువే పార్వతి. అయితే నీతో వచ్చిన చిక్కు ఓటమిని అంగీకరించావు, తుదిదాకా పోరాటం సాగించాలంటావు. పొట్టువిడుపులుండాలి పార్వతి. ఇప్పటికే నువ్వు ఎంత గలిసిపోయావో నాకు తెలుసు. నీది మరీ మొండితనం అన్నాడు ఆమె తలపై రాస్తూ. చాలా అనురాగం, ప్రేమ, పిచ్చి నమ్మకం తెలిసిన వాళ్ళ అంటున్న అతని పెదవుల్ని తన వేలుతో సుతారంగా మూసి మాట్లాపింది. కొన్ని క్షణాలసేపు వారి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. చివరికి పార్వతే తల పైకెత్తి లేచి కూర్చుంటూ అంది. నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు, మన పిల్లలకి తెలుసు, మన మిత్రులకి తెలుసు, చుట్టాల సంగతి చెప్పనక్కర్లేదు. నీ లోకంలో నేను తప్పించి ఇంకెవరూ ఉండరని ఎన్నిసార్లు అన్నారు? నువ్వెన్నిసార్లు అన్నావు? నా మాట ఈ ఒక్కసారికి విను. బాగా చల్లబడ్డాక వెళదాం. ఒక్కసారి డాక్టర్ గారిని చూడండి. 2 రోజులు వారి పర్యవేక్షణలో ప్రశాంతంగా ఉందాం. ఒప్పుకో. బ్రతిమాలుతున్నట్టు అంటున్న ఆమె గొంతులో అప్పుడు గాని చిన్న దుఃఖపు జీర కృష్ణమూర్తి గుర్తించాడు. ఏం మాట్లాడవేం కృష్ణ? ఏం మాట్లాడను, నిన్ను కాదనలేను, అది నీకు తెలుసు. కాని భవిష్యత్తు ఎవడు ఊహించాడు కనుక నవ్వని చిన్న నవ్వు నవ్వాడు. అయితే ఒప్పుకున్నట్టే కదూ? ఎంతో సరదాగా అంది పార్వతి. నువ్వొట్టి అల్ప సంతోషివి పార్వతి అన్నాడు. ఉండు, కొంచెం ఏర్పాట్లు చేసొస్తాను. లేవబోయింది. అయితే ఒక కండిషన్, నెమ్మదిగా అన్నాడు. ముఖంలో అప్పుడే నిరుత్సాహం ఆవరిస్తుండగా నీరసం గడిగింది. ఏంటి అని? నువ్వు నాకిచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. నేనే 1-2 సార్లు మాట తప్పానేమో, నాకు తెలుసు. నువ్వు ముందుగానే డాక్టర్ గారికి చెప్పాలి. ఏమని? నా శరీరానికి ఏ మిషన్లు తగిలించొద్దని, కృత్రిమ పరికరాలు అమర్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దని. నాకు తెలుసు. రెడ్డిగారు సరే సరే అని తలూపి తను చేయదలుచుకుంది చేయడం ప్రారంభిస్తారు. అందుకే నువ్వు మాట ఇవ్వాలి. కళ్ళు మూసుకున్నాడు. ఇంకా మాట్లాడు కృష్ణ, నీ చెప్తాగా అంది. నువ్వు డాక్టర్ గారితో నోటి మాటగా చెప్తావు, అది కాదు. చేర్చేటప్పుడు నింపే ఫారంలో నువ్వు స్పష్టంగా రాసి సంతకం చేయి, అప్పుడే వింటారు, సరేనా? ఊపిరి ఆడడం లేదని వెంటిలేటర్ అంటాడు, కనీసం నీతో మాట్లాడుకునేందుకు నాకు అవకాశం ఉండదు. ఇంకోటి అంటాడు. నాకు అవేం వద్దు, నన్నిలా విశ్రాంతిగా ఉండనివ్వాలి, అంతే అన్నాడు. పార్వతి మాట్లాడలేకపోయింది. ఆమె మౌనంగా ఉండిపోవడంతో ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు కృష్ణమూర్తి. తన మౌనాన్ని అపార్థం చేసుకుంటాడేమోనని పార్వతి అంది. అది ప్రమాదం కదా? ఏం కాదు, వాటికంటే ఈ స్థితే నయం. ప్రయత్నం తప్పు కాదు కదా? కాస్త అనుమానంగా, కాస్త స్వాగతంగా అంది పార్వతి. చూసావా, బానిసని బోన్లో పడేసి పులిని వదిలినట్టు. పార్వతి చెయ్యి అతను మాట్లాడకుండా అడ్డుపెట్టింది. రాస్తాను, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. సరే, నేను కోరుకుంటే నాకిష్టం లేని పనిని చేయకూడదు. రాస్తాను, నువ్వు కోరుకున్నట్టే చేస్తాను. నువ్వు కోలుకోవడమే నాకు కావాల్సింది. అది దైవాధీనం పార్వతి.
నీకోసం ఆసుపత్రికి వస్తున్నాను. నే కోరుకున్నట్టు నువ్వు నాకిష్టం లేనిది డాక్టరు చేయకుండా చూడడం నీ పని, నీ గ్యారంటీ అన్నాడు. సరే కృష్ణ, నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చేయనివ్వను. నువ్వు ప్రశాంతంగా ఉండడమే నాకు కావలసింది. చల్లని రూంలో చక్కగా మాట్లాడుకుంటూ గడుపుదాం అంది పార్వతి, తన భయాన్ని బెంగని కనపడనివ్వకుండా. పార్వతి, మనం ఒక పెద్ద మనిషి పోయినప్పుడు చూడ్డానికి వెళ్ళాం, జ్ఞాపకం ఉందా? అదెందుకిప్పుడు? చెప్తున్నా, అక్కడ ఎంత దయనీయమైన వాతావరణం చూసామో మర్చిపోయావా? ప్రాణం పోయింది కదా అని శవాన్ని అంత దారుణంగా చూడడం ఘోరం కదూ. అబ్బా! జ్ఞాపకం చేసుకున్నట్టు క్షణం ఆగాడు. ఎప్పుడూ మనసుని మత్తెక్కించే పువ్వుల అగరవత్తులు అక్కడ ఎంత వికృతమైన వాసనలు వెదజల్లాయి, జ్ఞాపకం ఉందా? చుట్టూ పెట్టిన ఐసు కరిగి నీరైపోయి పారుతూ ఉంటే పాత గుడ్డలతో తుడిచి బకెట్లోకి పిండి బయటపోయడం. ఎవరి గోల వారిదే, ఎవరి కబుర్లు వాళ్లవే. లోపల పెడబొబ్బలు. అది దుఃఖం కాదు, బాధ కాదు పార్వతి. దుఃఖం చాలా మౌనంగా రోదిస్తుంది. మాటలు పెగలవు కదూ పార్వతి. ఆమె ముఖంలోకి చూస్తూ ఆగాడు కృష్ణమూర్తి. అవన్నీ ఇప్పుడెందుకు కృష్ణ? ఎవరి కష్టాలు వారివే, ఎవరి బాధ వారిదే. అది వారి వారి ధోరణిలోనే ప్రదర్శిస్తారు. మనం ఏం చేయలేని పరిస్థితి. బాధగానే అంది పార్వతి. నాకు అవేం వద్దు పార్వతి, అస్సలు వద్దు. అందరికీ తెలిసే లోపలే నేను ఈ కృష్ణమూర్తి సైలెంట్గా గర్వంగా పోవాలి, సగౌరవంగా పోవాలి. అది నువ్వే చెయ్యాలి. నేను పోయినా నువ్వు ధైర్యం పోగొట్టుకోకూడదు. నాకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటావని తెలుసు. నేనంటే నీకు ప్రాణమని తెలుసు. చాలా గర్వం అని కూడా తెలుసు. నన్ను కించపరిచే పని ఎవరు చేసినా సహించువని తెలుసు. నిజం కదూ? నువ్వు అన్నింటికీ సిద్ధమై ఆసుపత్రికి తీసుకువెళ్ళు. నువ్వక్కడ ధైర్యంగా ఉండాలి. ఎవరేం చెప్పినా నాకిచ్చిన మాట మరిచిపోకూడదమ్మాయి. మనం ఆసుపత్రికి వెళదాం. నేనక్కడ విశ్రాంతిగా పడుకుంటాను. నీ మాటలు హాయిగా వినాలి. ఇప్పటివే కాదు పార్వతి, ఎప్పటెప్పటివో. జ్ఞాపకం ఉందా? నీకో చిన్న గులకరాయి అపురూపంగా ఇచ్చాను. అది ఎన్ని వందల సంవత్సరాలు అలా కెరటాల రాపిడికి, ఇసుక రాపిడికి రాసుకుని ఎంత నున్నగా గింజంత తయారైంది. దాన్ని నీ చేతుల్లో పెట్టినప్పుడు నీ కళ్ళు దాన్ని ఎలా చూశాయో నాకిప్పటికీ జ్ఞాపకం. పొగుళ్లు లేకుండా దీని లోపల ఈ సన్నగీతలు ఎలా వచ్చాయో చూసావా అంటూ ఎంత ఆశ్చర్యపడ్డావు. దాన్నెంత భద్రంగా బ్యాగులో వేసుకున్నావు. దాన్నే కదూ నువ్వు ఉంగరంగా చేయించుకున్నావు. దాన్నే కదూ నువ్వు మరిచేశావు. లేదు లేదు, ఇన్ని సంవత్సరాల వాడకంతో ఆ రాయి కాస్త కదిలిపోయింది కృష్ణ. తీసుంచాను. చెప్పాగా, మళ్లీ దాన్ని ఉంగరంలో పెట్టిస్తాను. పెట్టుకుంటానని నమ్ము అన్నట్టు అంది ప్రేమగా. అది అలా గతంలో మనం ఎలా ఉన్నామో నాకు చెప్పు. నీ నోట మాటలు అందంగా పలుకుతాయి. నీ గొంతు చెప్తుంది. అవన్నీ నాకు వినాలనుంది. నా మనసు ఆనందంతో మళ్లీ మళ్లీ పరవశిస్తుంది పార్వతి. సరేనా? నీకెందుకు చెప్పను? నేను మరిచిపోతే కదా. ముందు డాక్టర్ గారికి చెప్పని, రూమ్ అది సిద్ధం చేస్తారు. అతని చేయి తీసి పక్కన పెడుతూ భారంగా లేచి తయారైంది. కృష్ణమూర్తి ఎప్పుడూ ఇంత మాట్లాడ్డు. చావు మాటెందుకు, శవం మాటెందుకు? ఏం శంకిస్తున్నాడతను? మనసులో ఏముంది? అతని మాటని నేనెప్పుడూ కాదనగలను. ఎంత దెబ్బలాడుకున్నా అలిగి దూరంగా పోయిన సంఘటనలు ఏవీ జీవితంలో లేవే. ఎంత తగాదా పడినా అయిపోయిందా, అయితేరా అని దగ్గరవడమే గాని ఎడముఖం పెడముఖం ఎప్పుడూ జ్ఞాపకం లేదు పార్వతికి. మరి అతని మనసు దేన్నైనా శంకిస్తోందా? ఆలోచనల దట్టమైన పొగలోంచి హాల్లోకొచ్చింది ఫోన్ చేయడానికి. డాక్టర్ గారు అంతా విని ముందు అడ్మిట్ చేయి, తర్వాత చూద్దాం. హెడ్ నర్సుకు చెప్తాలే. ముందు పార్వతి, మీరు ధైర్యంగా ఉండాలి. లేకుంటే అతను మరీ కుంగిపోతాడు. నోనో, ఏడవడం మానే అని ఫోన్ పెట్టేశాడు. తను హాల్లోకి రాగానే మామి అడిగారు. ఎన్న ఒత్తుకెట్టరా? ఆత్రంగా అడిగింది. సాయంత్రం వెళతాం మామీ. పిల్లలకి మీరే దిక్కు. రాణిని పిలవండి అని కూర్చుండిపోయింది. చాలాసేపు రాణితో మాట్లాడింది పార్వతి. అన్నని వదిన్ని రమ్మని చెప్పు, ఇంట్లో ఉంటారు. భారమైన గుండెలతోనే చిన్న బ్యాగు సర్దింది కావలసిన వస్తువులతో. పిల్లలు కూడా సైలెంట్ అయిపోయారు. మరేం పర్వాలేదమ్మా, రేపు మీరొచ్చి చూద్దురు గాని, డాక్టర్ అంకుల్ కొత్తవారేం కాదు కదా అని ఓదార్చింది. అంబులెన్స్ వచ్చేసరికి మంచం మీద కూర్చున్నాడు కృష్ణమూర్తి. కారులో కాదా అన్నాడు. కాదు కృష్ణ, దీనిలో సౌకర్యంగా ఉంటుంది. బాయ్ బేబీస్, వచ్చి చూద్దురు గాని, అక్కడ క్యాంటీన్ ఐస్ క్రీం బాగుంటుంది అంటూ స్ట్రెచ్చర్ మీద పడుకున్నాడు. ఇదేమిటి అనలేదు. అంబులెన్స్ నిమిషాల మీద గేటు దాటేసింది. బేబీ రాణిని గట్టిగా కౌగిలించేసుకోవడం లీలగా కనిపించింది పార్వతికి.
రద్దీ అట్టేలేని రోడ్డు మీద నుంచి పోనిచ్చాడు అంబులెన్స్. హాస్పిటల్ కాంపౌండ్లోకి రాగానే అతన్ని తిన్నగా పైకి తీసుకెళ్లేందుకు రెడీ చేస్తూ, మీరు ఆఫీస్ ఫార్మాలిటీస్ చూసి డాక్టర్ గారితో మాట్లాడండి మేడం, హీఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంది నర్సు. కృష్ణమూర్తితో ఒక మాట మాట్లాడే అవకాశం చెక్కలేదు. ఎక్కడైనా కూర్చుని క్షణం పాటు గట్టిగా ఏడ్చి గుండె బరువు దించుకోవాలనుంది. కానీ దేనికి టైం లేదు. ఇక్కడ పని త్వరగా ముగించుకుని కృష్ణమూర్తి రూమ్కి చేరాలి. భారంగా రిసెప్షన్ కేసి నడిచింది పార్వతి. ఒక ఫారం ఆమె ముందుకు తోశాడు మేనేజర్. అన్నీ జాగ్రత్తగా చదవండి మేడం, కావలసింది నింపి సంతకం చేయండి. మేడం, మీరు రాగానే తన రూమ్కి రమ్మన్నారు డాక్టర్ గారు, వెయిట్ చేస్తానన్నారు చెప్పాడు. పార్వతి జాగ్రత్తగా ఫామ్ చదివింది. మనసు రాయి చేసుకుని నింపి సంతకం చేసింది. ఇప్పుడు అడ్మిషన్కి 20 కాదు 30 అయింది అన్నాడు. పార్వతి పర్సులోంచి 3 కట్టలు తీసి బల్ల మీద పెట్టింది. వివరంగా లెక్కబెట్టి రసీదు రాసిచ్చాడు మేనేజర్. కాళ్ళు భారంగా అయ్యి నడవనంటున్న బలవంతంగా డాక్టర్ గారి గదికేసి నడిచింది. వెనకనే నర్సొచ్చి, పదండి మేడం, మీకోసం చూస్తున్నారు డాక్టర్ గారు. డాక్టర్ అంది ఆయన్ని పలకరిస్తూ. ప్లీజ్ కూర్చోండి. నర్స్ ఆమె కేసి చూశారు. చాలామంది డాక్టర్లు రెడ్డిగారి ఆసుపత్రిలో తమ ఆపరేషన్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అన్ని సదుపాయాలు ఉండడమే కాకుండా ఒక ఫ్లోర్లో 4 ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేశారు రెడ్డిగారు. అందుకే ఎప్పుడూ డాక్టర్లు, నర్సులు, రోగులు రాకపోకలతో రద్దీగానే ఉంటుంది ఆసుపత్రి. పేషెంట్కేవో టెస్టులు చేస్తున్నారు డాక్టర్, మీకోసం వస్తారు, అది చెప్పి వెళ్లాలనే అంది నర్సు. గుడ్, వెళ్ళు, ఈమెను నేను తీసుకొస్తాలే అని నర్సుని పంపేశారు. ధైర్యంగా ఉండండి పార్వతి, ఇందాకనే డాక్టర్ సుబ్బారావుతో చర్చించాను. మీరు అతను ఏదో సీరియస్గానే ఉన్నాడని అనుమానించారు కదూ అంటూ కుర్చీలో జారబడి పార్వతికేసి చూశారు. మీరు చాలా వరీడ్గా కనిపిస్తున్నారు, ధైర్యంగా ఉండాలి. ధైర్యం కాక మిగిలిందేముంది డాక్టర్ గారు, కృష్ణకి ఆసుపత్రికి రావడమే ఇష్టం లేదు. నా మాట కాదనలేక 1,00,000 కండిషన్లు పెట్టి నాపై నమ్మకం పెట్టి వచ్చాడు. నాకు భయంగా ఉంది డాక్టర్. తనకే మిషను అమర్చకూడదన్నాడు. అది నేను ఖచ్చితంగా రాయాలి అడ్మిషన్ అప్పుడు అని అడిగాడు. నేను అదే చేశాను డాక్టర్, నేను అతనికిచ్చిన మాట తప్పలేను అంది. నాకు భయంగానూ ఉంది, పిరిగ్గానూ ఉంది. తనలో తను మాట్లాడుకున్నంత నెమ్మదిగా అంది పార్వతి. వాట్, అలా ఎందుకు రాశారు పార్వతి? రోగి కోరిక వైద్యానికి కుదరదు కదా. ఆయన చెయ్యి పక్కనే ఉన్న కాలింగ్ బెల్ మీదకు వెళ్ళింది. ఫారం తీసుకురమ్మంట, చింపేసి ఇంకోటి రాయండి. చూడండి, బాధతో రోగి అదే అంటాడు, కానీ డాక్టర్లు తమ ప్రయత్నం తాము చెయ్యాలంటే అది అడ్డంకి. చేతులు కట్టేసి వైద్యం చేయడం ఎలా సాధ్యం? అవసరమైతే. డాక్టర్ మాటకి అడ్డొచ్చింది పార్వతి. వద్దు డాక్టర్, నా మాట మీద నమ్మకంతో, మీ మీద స్నేహభావంతో రావడానికి సిద్ధపడ్డాడు. మాట తప్పానని బాధపడకండి పార్వతి. వైద్యుడు చేయగలిగి ఏమీ చేయకపోతే తప్పు కదా. రోగికి కొన్ని హక్కులుంటాయి నిజమే, అవి వైద్యాన్ని కట్టడి చేస్తే ఎలా? ప్లీజ్, క్రిటికల్ టైంలో నేను మాట కాదనలేను. నేను పైవాడిపై భారం వేశాను, క్షమించండి. పోనీ నా ధైర్యం కోసం నేనతన్ని ఇక్కడికి రావడానికి ఒప్పించాననుకోండి, అందుకేనేమో నాకిప్పుడు భయంగా లేదు. నిర్వికారంగా ఉంది మనసు, గాలిబుడగలా తేలిగ్గా ఉంది గుండె. కానివ్వండి, వచ్చి చూస్తారా ఆత్రంగా అడిగింది. మీరు మనసు మార్చుకుంటారని నా ఆశ, వస్తాను పదండి అంటూ లేచారు డాక్టర్ గారు. కొలంలో ఒక రాయి ఎలాగూ పడింది. చెలరేగిన చిరుకెరటాలు అంచులను తాకిగాని ఆగవ్ అనుకుంటూ డాక్టర్ గారి వెనక లిఫ్ట్ కేసి నడిచింది. ఆసుపత్రి గదిలో కుర్ర డాక్టర్లిద్దరూ వేడిగా వాడిగా వాదించుకుంటూ బయటకొచ్చారు. డాక్టర్ గారిని చూసి పక్కకాగారు. కిందుండండి, వచ్చేస్తా అన్నారు వారితో. కృష్ణమూర్తి బెడ్ సమీపించారు డాక్టర్. హలో హలో, ఎలా ఉన్నారు నా రోగి అంటూ ఉత్సాహంగా పలకరించారు డాక్టర్. హలో డాక్టర్, మీరెలా ఉన్నారు కాస్త చిరునవ్వుతో అడిగాడు కృష్ణమూర్తి. ఇదే సీన్ రివర్స్లో అంటే గట్టిగా నవ్వేశారు డాక్టర్ రెడ్డి. మీ ఆవిడ మాకు సహకరించరు, మీ మాట కాదనరు, ఎలా సార్ వైద్యం చేయడం అంటూ కుర్చీ దగ్గరగా లాక్కున్నారు. ఇప్పుడు చెప్పండి. చాలా బాధగా లేదు, కానీ నా శరీరం చాలా చాలా బరువుగా ఉంది నెమ్మదిగా అన్నాడు. అదే సమస్య. ఒక్కసారి డయాలసిస్ చేస్తే వాటర్ తగ్గిపోతుంది. మీ హార్ట్ కండిషన్ హాయిగా ఉంది, ఏం ప్రాబ్లం రాదు, దానికి నేను గ్యారెంటీ ఇస్తాను. కానీ మీరు... అవును, నాకు విశ్రాంతి కావాలి. నన్ను ఒప్పించి పార్వతి ఇక్కడకు చేర్చింది విని వినపడినంత నెమ్మదిగా అన్నాడు కృష్ణమూర్తి.
యూ విల్ ఫీల్ బెటర్ అన్నారు. వద్దు డాక్టర్ గారు, అర్థం కానట్టు అలా అంటే ఎలాగా? 2 రోజుల విశ్రాంతితో నేను పార్వతి కూడా కోలుకుంటాం. నిజానికి తనకి కావాలండి వైద్యం. ఎలా అయిపోయిందో చూసారా? కళ్ళు మెరుపుపోయి ఎప్పుడూ నీటిపొర కమ్ముంటాయి. కళ్ళ చుట్టూ ఆ నల్లటి వలయాలు చూసారా? సరైన భోజనం, సరైన నిద్రపోయి ఎన్నాళ్లయిందో అనిపించింది నాకు తెలీదనుకుంటోంది. మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది పిచ్చిది అన్నాడు. వారి మాటలు విని వినపడినంత దూరంగా కూర్చుంది పార్వతి. కిటికీలోంచి కిందకు చూస్తోంది. ఏంటో రైల్వే స్టేషన్లాగా ఒకటే రద్దీ, వచ్చిపోయేవారు. ముందామెకు కావాలి మనశ్శాంతి, శారీరక శాంతి కూడా. నా పరిస్థితి మీకు తెలీదా? నవ్వాడు. డాక్టర్ గారు ఏమీ మాట్లాడలేదు. ఆల్ రైట్, 2 రోజులు చూద్దాం, పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయిద్దాం. నిట్టూరుస్తూ లేచారు డాక్టర్. పార్వతి కూడా మంచం దగ్గరకు వచ్చింది. తేలిగ్గా ఇడ్లీ పెట్టండి. రాత్రి నిద్ర రాకపోతే నర్సుకి చెప్పండి, తను చూస్తుంది. సరేనా? నేను కిందే ఉంటాను, మర్చిపోకండి అంటూ గదిలోంచి గబగబా వెళ్ళిపోయారు డాక్టర్ గారు. చీకట్లు నెమ్మదిగా పొరుచుకుంటున్నాయి. రోడ్డు దీపాలు వెలిగాయి. కాంపౌండ్లోని చెట్ల మధ్య నుంచి వెలుగులు పొరుచుకునేందుకు తాపత్రయపడుతున్నాయి. ఏమైనా తాగుతావా? కాఫీ తెమ్మన్నా? వద్దు, కొంచెం మంచినీళ్లు చాలు, దాహంగా ఉంది. ఎండ ఎలా కాసింది. నువ్వంటూ ఉంటావే, మద్రాసుకి 2 ఋతువులు, ఎండాకాలం ఇంకా ఎండాకాలం అని నవ్వింది కాస్త. ఒకసారి ఫోన్ చేసి పని మనిషిని రమ్మందామనుకుంది. వద్దొద్దు, నువ్వు నేను ఏకాంతంగా ప్రశాంతంగా ఉందాం, కబుర్లు చెప్పు, నాకు వినాలనుంది అన్నాడు మళ్ళీ. ఏం మిగిలింది కృష్ణ చెప్పుకునేందుకు? దుఃఖంతో పూడుకుపోయింది పార్వతి గొంతు. నీ దగ్గర ఏం లేకుండా ఎలా ఉంటుంది? నేనెలా నమ్మను పార్వతి? నువ్వెలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? నాకింకా జ్ఞాపకం. ఇట్టే నవ్వేదానివి. నవ్వినప్పుడు నీ కళ్ళు కొత్త మెరుపుతో వెలిగిపోయేవి. నీ నవ్వు ఎలా ఉండేదో తెలుసా? ఆలయ ధ్వజస్తంభం మీద చిరుగంటలు గాలిలో చేసే చిరు మోతలా ఉండేది. నువ్వు పూర్తిగా మారిపోయావు పార్వతి, పూర్తిగా మారిపోయావు. నాలానే మారిపోయావు. నువ్వు ఒప్పుకోవు, నాకు తెలుసు. మనం ఎలా ఉండేవాళ్ళం. నేను ఎలా మార్చేయగలిగాను పార్వతి? నా ఊహల్లో ఇది మెదిలినప్పుడల్లా తెలివొచ్చేస్తుంది. నా పక్కన నువ్వు ఉన్నావా లేదా అని చూసుకుంటాను. నీ కదలికలు మారిపోయాయి. నీలో జీవం తగ్గిపోయినట్లు, దానికి నేనే కారణమైనట్టు నా గుండెలు ఘోషిస్తాయి. కానీ నేనేం చేయలేను. నువ్వు చిన్నబుచ్చుకుంటే చూడలేను. తెలుసా పార్వతి? నువ్వు ఇన్ని ఏళ్లల్లో ఇంకో మనిషివైపోయావు. పూర్తిగా కొత్త మనిషివైపోయావు. ఎందుకు? నా వల్లే కదూ. పార్వతి అతని పెదవిపై చేయివేసి ఆపింది. నువ్వు అలా అనుకో. ఇది మనిద్దరి జీవితం కాదు. నువ్వు నా కోసం ఎంత మారలేదు. అలా గతం ఎందుకు మనకి? సుఖంగా బ్రతికాం కదా. ఈ శరీరానికి మార్పు రాకుండా ఉంటుందా? ఎంత చక్కటి సంసారం ప్రోదు చేశాం. ఎంత చల్లని ప్రేమలు పోగు చేసుకున్నాం. ఏమో, మనం కొత్త జీవితానికి మళ్లీ నాంది పలకమని ఎందుకు అనుకోవాలి? ఈ జీవితంలో అనుబంధాలకున్న బలం ఇంకా దేనికుంటుంది కృష్ణ? దేనికి ఉండదు. అతని చేయి తన చేతిలోకి తీసుకుంది. మామూలుగా తన వేలుకేసి చూస్తూ, వాటినే నాకు జ్ఞాపకం చేయి. నీ నోట, నీ గొంతులో వాటిని వింటూ నిద్రపోవాలనుంది. వాటిని మళ్లీ మళ్లీ చెప్పవా? ఇష్టమైనవి, గడిచిపోయినవి, ఇంకా తిరిగి రానివి కదూ మన జీవితం. చెప్పు. రివైండ్ చేసుకు వింటుంటే ప్రేమించిన స్త్రీని మళ్లీ ప్రేమిస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. నువ్వెప్పుడూ వాస్తవాలని నా కలల్లో తేలి ఆడేలా చేయగలిగేదానివే. ఏ బాధనైనా, బాధించే దేన్నైనా ఎలా మంత్రం వేసినట్టు పోగొట్టేదానివి. అది నీకే తెలుసు. ప్లీజ్ చెప్పు అంటూ పార్వతి చేతిని లాక్కుని గుండెల మీద పెట్టుకున్నాడు. 2 చేతుల్లో ఆమె చెయ్యి గువ్వలా ఇమిడిపోయింది. దూరం నుంచి సముద్రపు హోరొకటి పార్వతి చెవులను ముంచెత్తుతోంది. ఎక్కడో ఎప్పటివో మాటలు, చేష్టలు కెరటాల్లా విరుచుకుపడి నొరగల లేసుల్ని ఇసుకల మీద పరుస్తున్నాయి. వెనక్కిపోయిన జీవిత ఘట్టాలు వాటి వేగాన్ని, తిరిగిరాని పరిస్థితిని కూడా ఇసుకలో పరుస్తున్నాయి. ఎక్కడో దూరంగా నవ్వుల గోల, రికార్డుల గోల, ఒకటే సందడి, సరదాల హడావిడి. నడవని, నిలవలేని నాట్యమాడే పాదాల హడావిడి. చుట్టూ పక్షుల కిలకిలల్లాగా కాలేజీ అమ్మాయిల గోల. పార్వతి ఏదో చెప్పలేని, వివరించలేని స్థితిలోకి జారుకున్నట్టయింది. ఆమెకి సకుల గోల చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. చిరునవ్వు ముఖాన వెలిగింది. గతం ఎంత మధురం, ఎంత వేగం వినిపిస్తోంది, కనిపిస్తోంది పార్వతికి. కాలేజీ కాంపౌండ్ అంతా గోలగోలగా ఉంది. సంతోషం వెల్లివిరిసి అంతటా నవ్వులు, కబుర్లే.
ఒకరంటోంది ఒకరికి వినపడలేక ఏంటని గోల అంటూ అర్థం అందని ప్రశ్నలు గాల్లో తేలుతున్నాయి. కాలేజీ గ్రౌండ్లో కార్నివాల్ హడావిడి. ప్రహారీ గోడ కానుకొని చిన్న చిన్న టెంట్లు వెలిశాయి. రంగురంగుల తోరణాలు గాల్లో కదలాడుతున్నాయి. ఎన్నో రకాల చిన్న దుకాణాలు, తినేవి తాగేవి, అంతకంటే చూసేవి, చూడవచ్చిన వారికి కనుల పండుగ చేస్తున్నాయి. జనం కూడా చాలామంది చేరారు. సముద్రానికి ఎదురుగా ఉన్న కాలేజీ ఏమో అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ హడావిడి చూసొస్తున్నారు. గేటు దగ్గర కూడా అమ్మాయిలు కూర్చుని టికెట్లు అమ్ముతున్నారు. కొనండి, చివరి గంటలో లక్కీ డిప్ తీస్తాం, మంచి బహుమతులున్నాయి అంటూ ఆహ్వానిస్తున్నారు. ఏం బహుమతులిస్తారు? అమ్మాయిల్ని బహుమతిగా ఇస్తారా? కొంటిగా ఓ కాలేజీ కుర్రాళ్ల గుంపులోంచి ఓ కుర్రాడు అడిగాడు. ఓ, దానికే ఉంది. నువ్వు బ్రహ్మచారివి, నీ వెంట అమ్మో నాన్న ఉంటే చూడొచ్చు. జాతకాల పిచ్చి, కట్నాల పిచ్చి లేకపోతే ఇక్కడికిక్కడే మాట్లాడుకోవచ్చు అంటూ టికెట్ డబ్బులు తీసుకుని ఓ టికెట్ ఇచ్చింది. ఏం, ఇక్కడ 6 వస్తే ఒక టికెట్ ఇస్తే ఎలా? కోపంగా అడిగాడు ఒక అబ్బాయి. మనం ప్రెసిడెన్సీ రాకుమార్లం అని తెలీదు పాపం అన్నాడొక స్టూడెంటు. ఎందుకు తెలీదమ్మా? కాలేజీ టైం కాకపోతే మీరు బీటు వేసేది ఇక్కడే కదూ, క్వీన్స్ కోసం. అందులో ఒక కుర్రాడు టికెట్లకు సరిపడా డబ్బు ఇచ్చాడు. ఎప్పుడు తేలుతుంది అడిగాడు. 7 గంటల దాకానే, అంచేత 6 గంటలకి మా లెక్చరర్ల ముందు లక్కీ డిప్ తీస్తాం. మైకులో నెంబరు అరుస్తారులేండి, ఈలోగా టికెట్ పాడేసుకోకండి, గొడవైపోతుంది అని తర్వాత వారికి అమ్మడంలో పడింది ఆ అమ్మాయి. గుడ్, అసలే అమ్మాయిలు నమ్మలేం అంటూ కదిలిన ముందు కుర్రాళ్ళకి వినపడేలా మరి అంది ఒక ఆకతాయి. తిరిగి చూసి చక్కా పోయారు స్టాల్స్ చూడ్డానికి కుర్రాళ్ళు. అక్కడక్కడ చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు, అల్లర్లు జరగకుండా చూడ్డానికి. వాళ్ల ప్రిన్సిమిసిరా చూడు, పోలీసుల్ని దింపేసింది అన్నాడో కుర్రాడు. పాపం, ఉత్సాహం మీద చన్నీళ్లు చల్లడానికి ఈ మిస్సీ ప్రిన్సుల్నే చెప్పుకోవాలి అంటూ స్టాలున వైపు నడిచారా గుంపు. వాతావరణం ఉత్సాహం నిండి కన్నుల పండుగ చేస్తోంది. తినుబండారాలమ్మే స్టాల్సు కాస్త దూరంగా ఫ్యాన్సీ వస్తువులమ్మేవి. మధ్య మధ్యన కాస్త విరజిమ్మినట్లు ఏర్పాటు చేశారు. 1-2 డేరాలు డ్యాన్సుల కోసం, ఇంకొన్ని గేమ్ షోల కోసం ప్రత్యేకించారు. ఎక్కడా అమ్మాయిల్ని అల్లరి పెట్టకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్నింట్లోనూ కుర్రకారు ఉత్సాహంగా తిరుగుతూ ఆనందిస్తున్నారు. ఇక తిండి దగ్గర చెప్పక్కర్లేనంత గుంపు. అమ్మాయిలు వేడివేడి బజ్జీలు వేయించి పేపర్ ప్లేట్లలో పెట్టి అందిస్తున్నారు. అరటికాయ, ఉల్లిపాయ, బంగాళదుంప బజ్జీలే కాదు, మిరపకాయ బజ్జీలు కూడా వేస్తున్నారు మసాలా దట్టించి. కాఫీ, టీ, సబ్జా గింజలు వేసి చల్లని షర్బత్ ఇస్తున్నారు. ఐస్ క్రీం కోనులు, కప్పులు, ఐస్ ఫ్రూటు కూడా కుర్రాళ్ళని బాగా ఆకర్షిస్తోంది. తాగినవి తాగి, తినినవి తిని చివరగా ఓ ఐస్ ఫ్రూట్ అందుకొని దాన్ని చప్పరించుకుంటూ కదులుతున్నారు కుర్రాళ్ళు. కాని క్యాంటీన్లో పనిలో ఉన్న అమ్మాయిలే తోటకూర కాడల్లా వాడిపోతున్నారు. గ్యాస్ దగ్గరున్న వాళ్ల పని మరీ బాధగా ఉంది చూడ్డానికి. చెదిరిన జుట్టు ముఖానికి అంటుకుపోయింది. చెంపలు వేడికి ఎర్రటి గులాబీల్లా మెరిసిపోతున్నారు. వాళ్ల ఇబ్బంది వాళ్లదే గాని దృశ్యం మట్టుకు చూడముచ్చటగా ఉంది అబ్బాయిలకి. పెళ్ళైతే కొంపలో మొగుళ్ళకిష్టమైనవి చేసి పెడతారో లేదో గాని ఇక్కడ వంటకి వెనకాడడం లేదు. క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న అమ్మాయి తెలివిగా చిల్లర మేనేజ్ చేస్తోంది. చిల్లర లేదు, ఇంకో ప్లేటు బజ్జీలు లాగించండి అంటూ ఆ అబ్బాయిలకు సలహాలిస్తోంది. పొలికే బంగారంగా భావించి, ఏమొస్తుందండి మళ్ళీ, చిల్లరకి ఇబ్బంది రాదని గ్యారంటీ ఏమిటి అన్నాడు కుర్రాడు చిలిపిగా. సింపుల్ యంగ్ ఫ్రెండ్, వెరీ సింపుల్. అదిగో ఏ నోటు భారమనిపిస్తే దాన్ని దాంట్లో వేయండి. ఆ చిల్లరని మా రాబడిగా చూడదు మా ప్రిన్సీ. శరణాలయానికిచ్చే ఏర్పాటు. సో గో అహెడ్, ఈట్ 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 మోర్ అండ్ హెల్ప్, సరేనా అంది కొంటిగా నవ్వుతూ. ఆ అమ్మాయిల పొలికే బంగారంగా భావిస్తూ ఖర్చుకి వెనుతీయడం లేదు అబ్బాయిలు. అన్ని స్టాల్స్లో రద్దీ బాగానే ఉంది. బయట వారితో పాటు అమ్మాయిల కుటుంబాల వారు కూడా బాగానే వచ్చారు. అందుకే కాలేజ్ ఆవరణంతా రంగులు విరజిమ్మినట్టుంది. ఇవన్నీ తక్కువ ధరకి కొని మాకు ఎక్కువ కమ్ముతున్నారేమిటి అన్నాడొకడు గాజుల కొట్టు చూస్తూ. మీరు కొనొచ్చు గాజులు, అమ్మకివ్వచ్చు, అందమైన అమ్మాయిలకివ్వచ్చు, ప్రియురాలకివ్వచ్చు, లేకపోతే ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం ఇక్కడ ప్రేమగోళ చేయకూడదంతే, ఓకే అంటూ కిలకలా నవ్వింది ఆ గాజుల కొట్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఓ అబ్బాయికి ఆమె గురించి కనుక్కోవాలి అన్నంత ఆశ పుట్టుకొచ్చింది. మంచి రంగేమో కార్నివాల్లో ఎండవేడికి కందిపోయింది. కాని చక్కని చిరునవ్వు మాత్రం ముఖాన్ని వదలనీయకుండా కొనేవాళ్ని ఆహ్వానిస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది.
నవ్వుల గంటల చప్పుడు అందర్నీ అటూ ఇటూ ఎవరబ్బా అన్నట్టు తిరిగి చూసేలా చేస్తోంది. తిరిగి తిరిగి అలసిపోయిన కొందరు లాన్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సేద తీరాక మళ్లీ తిరగడం ప్రారంభిస్తున్నారు. ప్రిన్సీ రూల్ ప్రకారం లైట్లు వేశాక గంటంటే గంటే కార్నివాల్ ఉండాలి. ఆ గంటలో లక్కీడిప్పు ముగించాలి. గళ్ళాపెట్లు సర్దడం మొదలు పెట్టాలి. టైము దాటకుండా క్యాంటీన్ పొయ్యిలు ఆపేయాలి. అంతే. ఉత్సాహం ఉప్పెనలా పొంగే సమయానికి కార్నివాల్ బంద్ అన్నమాట. ఆవిడికేం సరదాలు? ఒంటి పక్షి. క్రమశిక్షణ తింటుంది, క్రమశిక్షణ నిద్రపోతుంది. కర్మ, ఆమె క్వార్టర్స్ కూడా కాలేజీలోనే. ఆ అబ్బాయిలు గోడ దూకి పోవాలి. ఆ అమ్మాయిలైతే గేటువాడి చెయ్యి తడపాలి, బయటికెళ్లి లేటుగా వస్తే లోపలికి రావడానికి. డ్యాన్సు డేరా దగ్గర బాగా కుర్రకారు చేరింది. భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు కాదక్కడ. ఎవరికి నచ్చిన పాటకి వాళ్లు నాట్యం చేస్తున్నారు. వచ్చిన కుర్రాళ్లు ఆడాలంటే ఎదురు డబ్బివ్వాలి. ఆ అమ్మాయిలు చూస్తే చాలు అన్నట్టు కొందరు తెగించి 100 రూపాయలిచ్చి ఆడ్డానికి సిద్ధపడ్డారు. పాపం, డబ్బిచ్చి ఆడిస్తేగా. ఆ అమ్మాయిలు ఒకటే గోల్ చేసి అతగాణ్ణి దింపేస్తున్నారు. ఇక 2, 3 డేరాలున్నాయి. వాటిల్లో ఒకటి అదృష్టనాడి. బంజారా డ్రెస్సు వేసుకున్న ఒక అమ్మాయి పాశ్చాత్య నాడి, రెండో అమ్మాయి ఇండియన్ నాడి. ఇద్దరిద్దరిని లోపలికి పంపించి 20-30 నిమిషాలవగానే గంట మోగిస్తే బయటనున్న అమ్మాయి వారిని పైకి తోలేస్తోంది. చాలాసేపటి నుంచి కుర్రాళ్లు చెయ్యి చూపించుకునేందుకు తహతాలాడిపోతున్నారు. ఆ రేషనేమిటి? ఇంకొంచెం మందిని లోపలికి పంపొచ్చు కదా. వాళ్లు చెప్పేది చెప్పించుకునేవాడికే వినపడాలా? నాన్సెన్స్ అంటూ విసుకుంటున్నారు కొందరు. ఆ అమ్మాయిలకి కూడా చెప్తున్నారు. వాళ్లు బయటకొచ్చేటప్పుడు కిలకిల్లాడుతూనో సిగ్గుతో ఎర్రబడ్డ చెంపలతోనో బయటకొస్తున్నారు. ఇది చూసి కుర్రాళ్ళకి తహతహ ఎక్కువైపోతుంది. పార్వతి ముందు ఓ గాజు గోళీ చిన్న బంతి అంత సైజుది చెక్కని పెన్సిల్ కూడా ఒకటి పెట్టుకుంది. చెయ్యి లేపవలసిన పని లేకుండా. రెండో అమ్మాయి తమిళమ్మాయి సోది మనిషిలా వేషం వేసుకుంది. నల్లబొట్టు, తెల్లబొట్టు, ఎర్రబొట్టు ముఖాన్ని అలంకరించుకుంది. దువ్వి దువ్వి దూలమంత కొప్పు అన్నట్టు జుట్టు కొప్పు పెట్టింది. పులియాం కొట్టై గడీచీర కట్టింది పొట్టిగా. ఆమె ఒంటి తెల్లదనం మీద ఆ చింతపిక్కల చీర కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అబ్బా, అయ్యిందే, రద్దీ తగ్గింది, మనం షాపు కట్టే ప్రయత్నం ప్రారంభించొచ్చు అంది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ పార్వతి. డబ్బు లెక్కరాయడం మొదలుపెట్టు అంది తోటి సఖితో కల్పకం. నేను లెక్క పెడతానే బాబు, నీ లెక్కకి నా కాళ్ళు చేతులు వేళ్లు కూడా ఇవ్వాలి ఎదురు. నవ్వుతో డ్రాయర్ తెరిచింది. చేయికి 10 రూపాయలు పెట్టారు. అంచేత నోట్లు ఎక్కువే ఉన్నాయి. ఏటొచ్చి పార్వతి దగ్గరే నాణాలు ఎక్కువ చేరాయి. వీళ్ల పనులకు అంతరాయం కలిగిస్తూ డేరాకున్న పక్కకిటికి తెర పైకెత్తి, మూసేయకండి, ఒక అందగాడు మిత్రులతో వస్తున్నాడు. అసలు కార్నివాల్ ప్రారంభం ఇటునుంచే అనుకున్నట్టు ప్రదక్షిణ అపసవ్యంగా ప్రారంభించాడు. లుక్, డోంట్ మిస్. అతని చేతిలో సిగరెట్ తీయించేశాడు సెక్యూరిటీ. వచ్చేవారు వచ్చి ఆమె మాట పూర్తి కాకుండానే తెర పక్కకెత్తి 2 లోపలికొచ్చారు. పలకరింపుగా నవ్వి, కమిన్, హ్యావ్ యువర్ ఫ్యూచర్ రెడీ, 10 రూపీస్, 10 మినిట్స్ అంటూ ఆహ్వానం పలికింది పార్వతి. వాంగో వాంగో, కైపాత్తు సొల్వెన్, కండపోర స్వర్గం వాంగో అంది కల్పకం. గురు, ఎర్రగా బుర్రగా ఉన్నారు దొరలా, ఇంగ్లీషు జోస్యం చెప్పించుకో. బైదిబై, అందంగా కూడా ఉంది అన్నాడొకడు సగం స్వాగతంగా. క్రిస్టల్ రీడింగ్ గుడ్ అంటూ కృష్ణమూర్తి ఎదుటున్న చిన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అతనికి పార్వతి తొలిచూపులో నచ్చేసింది. జుబ్బా చెయ్యి వెనక్కి తోసుకుంటూ బల్లమీద చెయ్యి జాపాడు. రాఘవన్, నీకు నమ్మకం ఎక్కువ, చెప్పించుకో, నీ భాషలో బాగా చెప్తుందనుకుంటా అంటూ నవ్వాడు కృష్ణమూర్తి. వణక్కం, మీరు కూర్చోండి అంది కుర్చీ చూపుతూ కల్పకం. ఎంతేంటి? కుతూహలంగా అడిగాడు కృష్ణమూర్తి. 10 రూపాయలు, పైన మీ ఇష్టం అంది కల్పకం. ఇది విన్న కృష్ణమూర్తి జేబులోంచి పర్సు బయటికి లాగి ఓ 10 కాగితం తీసి అందించబోయాడు. నోనో, అది రేటు. ముందు మీరు చేతిలో కాయిన్ పెట్టాలి, అది సాంప్రదాయం. ప్లీజ్ గ్రీస్ మై పామ్ విత్ ఎ కాయిన్ నవ్వుతూ అడిగింది పార్వతి. డేరా కిటికీలోంచి చూసిన అమ్మాయి ఏదో కా భాషలో అంది. పార్వతి కోపంగా చూస్తూ, చాలే, ఇంక పంపకు, అయిపోయింది టైము అంటూ కృష్ణమూర్తి కేసి చూసింది పార్వతి. అతను 2 రూపాయల నాణాన్ని పర్సులో వెతికి పట్టుకుని ఆమెకి అందివ్వబోయాడు. ఆమె సుతారంగా అరచేయి చూపింది. మీ రేఖలు చూసి నేనే చెప్పేస్తే అంటూ నవ్వి ఆమె అరచేతిలో నాణెం పెట్టి తన అరచేయి రాశాడు ఆమె చేతి మీద. థ్యాంక్యూ, 10 రూపాయలు మళ్లీ చేయి జాపింది. 10 కాగితం అందించాడు.
చేతిలో ఉన్న పెన్సిల్ని ముందున్న గాజుగోళి మీద తిప్పింది. 3 సార్లు తిప్పి కళ్ళు మూసుకుని నుదిటికి పెన్సిల్ తాకించింది. అడగండి 5 ప్రశ్నలు అంది ఉత్సాహంగా. 5ఏనా? మరి 10 రూపాయలు ఇచ్చారు, ప్రశ్నకి 2 రూపాయలు. మా కార్నివాల్ ముగింపు గంట మోగితే డబ్బు వాపసివ్వం నవ్వుతూ హెచ్చరించింది పార్వతి. మై గాడ్, మేం చాలా ఆలస్యంగా వచ్చినట్టున్నాం అంటూ మొదటి ప్రశ్న ఏం వెయ్యాలా అన్న ఆలోచనలో పడ్డాడు కృష్ణమూర్తి. పెళ్లి గురించి అడగండి, ప్రేమ గురించి అడగండి, ఉన్నవి రాబోయేవి ఏవైనా ఇతిబాధల గురించి అడగండి. మానవ జీవితం అనుమానాల పుట్ట కదా అంది కాస్త చిలిపిగా. గుడ్, ఆ వరుసలో చెప్పేయండి. మళ్ళీ నేను అడగడం, మీరేమైనా మంత్రాలు వెల్లివేయడం జరిగితే ఉన్న కాస్త టైము అయిపోయిందంటారు నవ్వాడు. భలేవారే, తల మీద తేలుందంటే తీసేయండి అన్నట్టుంది. గుడ్, మీరు ప్రేమ పెళ్లి చేసుకుంటారు. గాజు గోళీ మీద నుంచి చూపు మరల్చకుండా చెప్పడం ప్రారంభించింది పార్వతి. ఆమె కళ్ళు డేరా దీపాలతో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె చాలా సీరియస్గా చెప్తోంది. ప్రేమ పెళ్లే గాని చాలా అడ్డంకులు దాటాల్సుంటుంది. మొండితనంతో గెలుస్తారులేండి. మీరు బాగా సంపాదిస్తారు, కానీ ఆస్తులు చేకూర్చుకోరు. చక్కని భార్య, చల్లని సంసారం. నవ్వి, పోనీ నేను చేసుకున్న ప్రేయసైనా డబ్బుతో వస్తుందా అడిగాడు కృష్ణమూర్తి. బాగుంది, అదేం చూపడం లేదు. కానీ మీరు జీవితం కష్టసుఖాల కలబోతగా గడిపేస్తారు. మీ పిల్లలు మీకు ఆనందమిస్తారు. డబ్బు తక్కువ, పిల్లలు ఎక్కువైతే మీకు ఇతిబాధలుంటాయని వేరే చెప్పనక్కర్లేదు. కృష్ణమూర్తి ముఖంలోకి చూసింది. ఆమె గొప్ప అందగత్తె కాదు, కానీ చాలా కళగా ఉంది చూడ్డానికి. మాటకారి, మంచి కంఠస్వరం, రూపానికి తగ్గట్టు స్పష్టంగా ఉంది మాట. మీరింకో ప్రశ్న అడగచ్చు. మీ అడ్రస్? అది ప్రశ్న కాదు సార్. పోనీ హాస్టలా, ఇల్లా? చెప్పను. వ్యక్తిగత విషయాలు చెప్పరు, జోస్యం చెప్పేవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ, మీ టైం అయిపోయింది. అలా అయితే ఏమన్నా కబుర్లు చెప్పచ్చు కదా కుతూహలంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు కృష్ణమూర్తి. అక్కడ బల్ల మీద పేర్చిన సామాన్లు సర్దే ప్రయత్నం చేస్తూ ఓరగా కృష్ణమూర్తిని చూసింది పార్వతి. బాగున్నాడు, మంచి రంగు, పెద్ద నుదురు. కాస్త కళ్ళు పెద్దవే అయినా నవ్వినా మాట్లాడినా కాస్త చిన్నవైపోతాయి. కనుగుడ్లు మరీ అంత నల్లన కాదు. చూడ్డం అయింది కదా, అడుగుతారా కాస్త చిలిపిగా అడిగాడు. కాస్త త్రొట్టుపాటు ప్రదర్శించినా నిలదొక్కుంది పార్వతి. అతనికేసి కాస్త సూటిగా చూస్తూ, మీరు బాగానే ఉంటారు అంది. మీరు కూడా. అలా సూటిగా చూస్తున్నప్పుడు మీ కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి. మీకీ విషయం తెలుసా? గలగలా నవ్వేసింది పార్వతి. బాగుంది. ఇలా సూటిగా చూసుకుంటూనో ఎదుటివారి కళ్ళలోకి చూస్తున్నట్టో అద్దంలో ఎవరి ముఖం వారికి కనిపిస్తుందా? ఎవరైనా చెప్తేనే ఈ విషయాలు తెలుస్తాయి అంది. సరుకంతా ఒక చక్కని తాటాకు బొట్లోకి సర్దేసింది. ఒక సంచి తీసుకుని డ్రాయర్ సొరుగులోని కాసులన్నీ వేసుకుంది. కాగితాలు దొంతరపెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి దాన్ని ఆ చిన్న సంచిలోకి తోసేసి దారాల్లాగి ముడివేసింది. బుట్టలో ఒక పక్కగా దాన్ని దాచింది. సర్వం రెడీ వెళ్లడానికి. ఆమెను చూస్తుంటే రెక్కలు సవరించుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్న అందమైన పక్షిలా ఉంది. అయితే చెప్పరన్నమాట అడిగాడు. టైం ఓవర్. ఆ వేషం తీసేశాను. నేనిప్పుడు స్టూడెంట్ని. రేపు టెస్ట్ ఉంది. నా బుర్రలో అదే ప్రవేశించింది. బాయ్ అంటూ బుట్ట అందుకుంది. కృష్ణమూర్తి ఒక నిట్టూర్పు విడిచాడు. అదెందుకో, డబ్బు దండగైందనా? కోరిన సమాచారం అందలేదనా? అటు చూడండి నా కల్పకాన్ని. నాకలాంటి తెలివి లేదు. మీ మిత్రునితో కూర్చుని సెటిలైపోయింది. ఈసరికి ఒళ్ళువర్ నుంచి శిలపాధికారం దాకా చెప్పి అతన్ని తినేసి ఉంటుంది. నిజానికది నాకంటే ఎక్కువ కలెక్ట్ చేసి ఉంటుంది. నేనలాంటి మాటకారిని కాదు అంది నవ్వుతూ. మీరు మాట్లాడకుండానే చాలా విషయాలు చెప్పగలరు, కానీ ఉనికి అది మాత్రం చెప్పరు. సారీ, అడ్డమైన వారికి చిరునామా జాతకమిచ్చే రకం కాదండి నేను. నాకు అమ్మా నాన్న లేరు. అన్నా వదిన నేనంటే ప్రాణం పెడతారు, చదివిస్తున్నారు. వెధవేషాలేసి వాళ్ల పరువు తీయడం నా పరువు తీసుకోవడంలా భావిస్తాను అంటూ కల్పకం వాగింది చాలు బయలుదేరు అని హెచ్చరించింది సోది చెప్తున్న కల్పకాన్ని. ఒక్క నిమిషమే, చాలా కుతూహలం రేకెత్తించే విషయం చర్చిస్తున్నాం అంది చెయ్యెత్తి కాస్త ఆగు అన్నట్టు. చేతిలో సోదికర్ర చేతిలోనే ఉందింకా. అది చూసి నవ్వింది పార్వతి. ఆమె నయ్యం కాస్త వ్యవధిస్తోంది అన్నాడు కృష్ణమూర్తి. మా కల్పక సంగతి తెలీదు మీకు. బండ్రాయి చేత వాగించనగలదు, పొరుగు తీయించనగలదు. దాని సబ్జెక్ట్ ప్రాచీన తమిళ సాహిత్యం. అది చదివేదేమో మిల్స్ అండ్ బూన్స్. అందుకే ఇమాజినేషన్ ఎక్కువ, వాగుడు ఎక్కువ. ఏమైనా మరిచిపోయానా అని ఓరగా చుట్టూ చూసిందొకసారి. మైక్లో లక్కీ డిప్ నెంబర్ వినబడుతోంది.
కుతూహలంగా వింది పార్వతి. కృష్ణమూర్తి కేసు చూసి, మీరు లక్కీ డిప్ టికెట్ కొనలేదా అడిగి, సారీ, మీరు ఇన్ గేట్ నుండి రాలేదు, అవుట్ గేట్ నుంచి కదూ ప్రవేశించారు అంది నవ్వుతూ. నాకేం తెలుసు, ఇలా అడ్డుపడి పోదామన్నారు, సరే అన్నాను. ఇంకా 2-3 ఉన్నారులేండి, అంతా ఒక చోట కలిసి అలా బీచ్కు పోతాం. అదేం కొంపకి చేరరా కుతూహలంగా అడిగింది. ఎదురు చూసేవారు లేరు అన్నాడు కవిత్వంలాగా. సారీ, అంతా బ్రహ్మచారి మూక కాబోలు సగం స్వాగతంగా అంది పార్వతి. ఎవరో గెలిచినట్టున్నారు. ఒక్కసారిగా గగ్గోలు వినిపించింది. ఏంటో బహుమతి. అమ్మాయిలు కారులేండి, చాలా మంచి విలువైన బహుమతులిస్తారు. ఉదాహరణకి సైకిళ్లు, బీరువాలు, స్టవ్లు, స్టీల్ పాత్రలు, చీరలు వగేరా చాలానే ఉన్నాయి. మొత్తం 20 టికెట్లు తీస్తారు. అందుకేనా ఉండుండి విజయఘంటికలు అన్నాడు. అదే లక్కంటే, అన్ని టికెట్ల మధ్య నుంచి ఎవరో తీసిన కాగితం, దానిపై మీ నెంబర్ రావడం ఛాన్సే కదా. మీకిలాంటి లాటరీలవి ఇష్టమా? నోనో అంది. మరి కష్టే ఫలి, కష్టపడు, సంపాదించుకో, ఆనందించు, అనుభవించు. మిమ్మల్ని కట్టుకోబోయేవాడు చాలా లక్కీ ఫెలో అన్నాడు కాస్త అసూయగా. ప్లీజ్, ఈ విషయం మా వదినకి ఎవరైనా చెప్తే బాగుండు. నన్ను కట్టుకుని ఎవడైనా సుఖంగా ఉంటాడంటే వదిన చేస్తే నమ్మదు, కావలిస్తే బెట్ట కూడా కడుతుంది అంటూ గట్టిగా నవ్వేసింది పార్వతి. ఆ నవ్వు కృష్ణమూర్తికి చాలా ఆనందం కలిగించింది. మీరెలాగూ బ్రహ్మచారి గుంపు అంటున్నారుగా, అందరూ అలా క్యాంటీన్ డేరాలకేసి వెళ్ళండి. ఇందాకటి నుంచి రండి రండి అంటూ పిలుస్తున్నారు. మిగిలిపోయినవి అవగొట్టాలని పాపం అంటూ కల్పకం దగ్గరికి నడిచింది. నువ్వు కదలకపోతే నేను పోతున్నా అంటూ డేరా తెర తొలగించి బయటికి నడిచింది పార్వతి. మళ్ళీ దర్శనమెప్పుడు? ఎందుకు? జాతకం కోసం లాభం లేదు. కంప్లైంట్ చెయ్యాలంటే సోమవారం 10 తర్వాతగానే ఉండదు ప్రిన్సీ. నైస్ మీటింగ్ యూ అంటూ వెళ్ళిపోయింది. అసహనంగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఓసారి తలని మురుకున్నాడు కృష్ణమూర్తి. కల్పకం కూడా కదలక తప్పలేదు కాబోలు. మళ్ళీ కలుద్దాం సాయంత్రం 5ంటికి. ఎప్పుడూ గేటు పక్క బస్టాపే. మా పార్వతి ముళ్ల మధ్య పువ్వు చంపుతుంది. బాయ్ అంటూ పొరుగులాంటి నడకతో బయటికి పరిగెత్తింది కల్పకం. ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరిమొకొకరు చూసుకుని ఎందుకో నవ్వుకున్నారు. పద పోదాం, క్యాంటీన్లో ఉంటారు మన వాళ్ళు. మనము కాస్త తినేసి పోదాం. రేపు తెల్లవారుగానే ఓ సిట్టింగ్ ఉంది అంటూ స్నేహితుని భుజంపై చేయి వేసి డేరా బయటపడ్డాడు కృష్ణమూర్తి. అప్పటిదాకా ఎప్పుడూ అనిపించని ఒంటరితనం ముల్లులా గుచ్చుకుంటోంది. డియర్ ఫ్రెండ్, ఆ పార్వతి చాలా చాలా గడుగ్గాయట. తెలివి ఎక్కువే, పొగరు ఎక్కువేనంది ఈ కల్పకం. ఇద్దరూ మంచి మిత్రులట. ట్రిప్లికేన్ అంటున్న మిత్రుని ముఖంలోకి కుతూహలంగా చూశాడు కృష్ణమూర్తి. అవునన్నట్టు తలూపాడు మిత్రుడు రాఘవన్. గుడ్, పద క్యాంటీన్ డేరాలకేసి విశేషాలు చెబుదూ గాని అంటూ నడక ప్రారంభించాడు.